చిన్న కూతురు హస్బెండ్ నేను. చిన్న కూతురు పేరు శివాని, పెద్ద కూతురు పేరు మనీష. హ్మ్. చేసింది మనీష, చిన్న కూతురు కాదు. ఓకే. అంటే మనిషి ఏమన్నా మీ మిసెస్‌తో వీటి గురించి చెప్పడం, అట్లాంటివి డిస్కస్ చేయడం అట్లాంటియేమన్నా జరిగాయా? మాకు అసొంటిదేం ఖచ్చితంగా చెప్పలేదన్న. కాల్ తెలుస్తది చేయడం కదా! ఇంట్లో గాని, ఇట్లాంటి గొడవలు జరుగుతున్నప్పుడు. ఇంట్లో గొడవలు జరుగుతుంటాయని గాని ఎప్పుడు డ్యాడీ, మమ్మీ తిట్టుకోవడం అంటే ఈ రోజే తిట్టుకున్నారు. హ్మ్. నార్మల్‌గా వీళ్ళు గొడవ పడతారు. ఎప్పుడన్నా వీళ్ళు నార్మల్‌గా తాగుంటే గొడవ పడడం ఇవన్నీ అయితూనే ఉంటాయి. హ్మ్. అంతకన్నా మించి ఇంత సీరియస్‌గా అయిందన్న సంగతి మాకు అసలు పోలీస్ వాళ్ళు చెప్తే తప్ప తెలీదు. వీళ్ళు సంఘటన ఆ రోజు సండే రోజు చేసినప్పుడు మాత్రం వీళ్ళు మాకొక కాల్ చేయడం గాని, ఏం చేయడం గాని అసొంటిదేం జరగలేదు. హ్మ్. వీళ్ళు కాల్ ఏం చేయలేదు మాకు. రైట్. ఇప్పుడు ఏదైతే మీరు ఇంట్లో కార్యక్రమాలు జరుపుతున్నారో అదే ఇంట్లో హత్య చేశారు. ఆ ఇంట్లో. హ్మ్. అక్కడ పక్కన ఈ ఇంట్లోనే చిన్న హత్య ఇంట్లోనే. చేసి చెప్పాను. అక్కడ కొట్టడము, అంటే కొట్టిన పోలీసులు ఎగ్జాక్ట్‌గా మీకేం చెప్పారంటే ఒకవేళ అతన్ని కొట్టడం గాని ఇట్లాంటివి చేసుంటే ఖచ్చితంగా చుట్టుపక్కల వాళ్ళకి వినిపిస్తది. ఇప్పుడు కల్లులో ఒక విషం కలిపేసారంటూ గూడా చెప్తా ఉన్నారు. సో, దాని గురించి. వీళ్ళు ఎట్లా అంటే అన్న ఇల్లు ఎప్పుడు ప్యాక్ చేసుకొని ఉంటారు వీళ్ళు. బయటికి కనబడరు మనుషులు. ఎప్పుడు డోర్ పెట్టుకునే ఉంటారు. ఆయనకి లోపల తీసుకెళ్ళి మళ్ళా బట్ట పెట్టడం పోలీస్ వాళ్ళు ఏం చెప్పారంటే నోట్లో బట్ట పెట్టి, మెత్త పెట్టి చంపేసిర్రు అని చెప్పారు పోలీస్ వాళ్ళు. హ్మ్. అందువల్ల బయటికి గిట్ల సౌండ్ రాలేదు. ఈ బస్తీ వాళ్ళకి ఎవ్వలికి గిట్ల ఏమి సౌండ్ ఏం రాలేదు. మనిషిని మధ్యాహ్నమే చంపేసారు అని చెప్పి పోలీస్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు మాకు. హ్మ్. మధ్యాహ్నమే చంపేశారు. ఈ చంపేసిన దాంట్లో ఈ కూతురులతో పాటు ఆ వ్యక్తి కూడా ఉన్నాడా? ఉన్నారు. ముగ్గురు కలిసి చంపేశారు. హ్మ్. మదరు, పెద్ద బిడ్డ, హ్మ్. జావేద్ అనే ప్రియుడు. వ్యక్తి, ప్రియుడు. హ్మ్. ముగ్గురు కలిసి చంపేశారని చెప్పి హ్మ్. తెలియడం జరిగింది మాకిట్లా. ఎందుకు చంపేసారంటే చంపేయడానికి బలమైన రీజన్స్ ఏమున్నాయి? బలమైన ఇతనికి సంబంధించిన ఆస్తు ఏమన్నా వివాదాలేమైనా ఉన్నాయా? ఆస్తి గొడవలు, పర్సనల్ గొడవలయితే ఏం లేవు. హ్మ్. అతని తండ్రి ఇట్లా ఇంకొకరితోని ఎఫైర్ అతనేమన్నా పెట్టుకోవడం నాకు డబ్బులు దాచాడా అతనేమైనా? ఆ డబ్బుల కోసం అయితే అసలు జరిగింది ఇదేం గాదు. అతని హ్మ్. తండ్రి ఇంకొక ఎఫైర్ ఎందుకు నీకు అని నన్ను అడిగినందుకు అది కోపం వల్ల చేసిన పని అంతే. హ్మ్. కోపం వల్ల చేసిన పని. అంటే కోపంలో చేస్తే భార్య చేస్తది గానీ సారీ, కోపంలో చేస్తే కూతురు చేసుండొచ్చు. సమస్య కూతురిదే గాబట్టి. భార్యకేంటి ఇబ్బంది? భార్యకి అదే గదా సార్ మాకు తెలీంది. హ్మ్. మాకు తెలవంది అదే. భార్యకి ఎందుకు అంత ఇబ్బంది? భార్య ఎందుకు ఇంత ఇన్వాల్వ్ అయింది అనేది పోలీస్ వాళ్ళే తెలుసుకొని చెప్పగలగాలి. మాకింకా ఇది మీకు చెప్పిన ఇన్ఫర్మేషనే పోలీస్ వాళ్ళు చెప్పింది. అంతకన్నా మించి మాకు వేరే ఎక్స్‌ట్రా ఏం తెలీదు వాళ్ళకి సంబంధించి. తెలిస్తే అయితే మళ్ళొకసారి ఎప్పుడన్నా పీఎస్‌కి పిలిచినప్పుడు మళ్ళీ ఏందనేది మేము తెలుసుకోవాల్సొస్తది. రైట్. అక్కలు థాంక్ వాళ్ళు ఇక్కడికొచ్చి చెప్పిందే ఇదంతా. హ్మ్. మాకంతకన్నా పోలీసులొచ్చారా ఇక్కడికి? పోలీసులొచ్చారు. హ్మ్. వచ్చి ఇల్లంతా చెక్ చేసుకొని చెప్పడం జరిగింది. ఓకే. వాళ్ళేం చెప్తున్నారు పోలీసులు ఇంట్లో చంపేసిన తర్వాత ఏదన్నా వేలాడదీస్తారా? ఇంట్లో చంపేసిన తర్వాత వంట రూమ్‌లో హ్యాంగింగ్ చేసిర్రని అయితే చెప్పిర్రు. వంట రూమ్‌లా? అది పాల మనిషిని పెద్ద బిడ్డని తీసుకొనొచ్చి చూపెట్టమన్నారు. ఎక్కడెక్కడ ఏమేమి చేసిర్రంటే వంట రూమ్‌లో ఇట్లా హ్యాంగింగ్ చేసినట్టు చెప్పిందామె. హ్మ్. ఇంట్లోనే కింద కొట్టినాము. వంట రూమ్‌లో ఇట్లా హ్యాంగింగ్ చేసాము. నైట్ తీసుకొని క్యాబ్ బుక్ చేసుకొని తీసుకొని పోవడం జరిగిందని ఆమెనే పోలీస్ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మేము పక్క నుండి ఇన్నాం అంతే. క్యాబ్ డ్రైవర్ తెలిసినతనా? లేకపోతే లేదు ఎట్లా? లేదు. తెలిసినతను అంటే కాదు. శవాన్ని తీసుకెళ్ళేందుకు ఒప్పుకున్నాడంటే అది నాకు ఐడియా లేదన్న. అది క్యాబ్ డ్రైవర్ తెలిసినతనా, తెలవనతనా అయితే ఐడియా లేదు. హ్మ్. క్యాబ్‌లో తీసుకెళ్ళిన సంగతయితే తెలుసు గానీ, తెలిసినతనా, తెలవనతనా మళ్ళా తెలిసి ఎందుకు తీసుకెళ్ళిండో అవన్నీ మాకేం ఐడియా లేదు. రైట్. ఇప్పుడు లాస్ట్ చెప్పండి. కూతురు వీళ్ళతోనే కలిసి ఉంటుందా? ఎవరైతే ఇప్పుడు చంపేయడానికి ప్రయత్నించిందో ఆ మహిళ వీళ్ళతోనే కలిసి ఇక్కడే ఉంటుందా? లేకపోతే ఆ ప్రియుడితో కలిసి వేరే ప్లేస్‌లో ఉంటుందా? అతనితో కలిసి వేరే ప్లేస్‌లో ఉంటుందని తెలిసింది. కానీ హ్మ్. ఒక 2 మంత్స్ నుంచయితే ఇక్కడనే ఆళ్ళ మమ్మీ దగ్గరికే వచ్చేయడము, వాళ్ళ గొడవల వల్ల మమ్మీ దగ్గరకొచ్చేయడము, హ్మ్. మమ్మీతోనే ఉండడం అయిందన్నట్టు తెలిసింది. మరి ఈ 2 మంత్స్‌ల ఏమైంది? ఇక్కడ ప్రాబ్లమ్ ఏంది? వీళ్ళెందుకు గొడవ పడ్డారనేది బయటికైతే రాలేదు 2 మంత్స్‌ల. ఉన్న పళంగా ఇదే సంఘటన చేసి కూసురు వాళ్ళంతే. అంతకన్నా మించి మాకెవ్వరు చెప్పలేదు. అంటే రెండో వ్యక్తిని వివాహం చేసుకోవడానికి ఆమె సిద్ధమైంది గాబట్టి మనీషా నుంచి ఏమన్నా ఒత్తిడుందా? రెండోసారి పెళ్లి చేసుకుంటున్నందుకు కట్నం ఏమన్నా ఇమ్మని మనీషా దగ్గర నుంచి వీళ్ళ పైన ఒత్తిడేమన్నా ఉందా? కట్నం విషయం అయితే ఏమి ఒత్తిడైతే ఏం లేదు. హ్మ్. పెళ్లి అదర్ క్యాస్ట్ అని అతను ముస్లిము, మనం హిందూ చేసుకోవడం ఎందుకు హ్మ్. అన్నట్టు వాళ్ళ డ్యాడీ అడిగిండొచ్చు. నేను నా పర్సనల్‌గా చెప్తున్నా అడిగిండొచ్చు. దానివల్ల ఏమన్నా కోపం పెట్టుకొని చేసిన పని అయ్యుండొచ్చని అనుకుంటున్నాను నేను. రైట్. థాంక్ యూ. సో గైస్ చూసారు కదా! సో పెద్ద కూతురు ఈ ఘటనకి పాల్పడింది. అలాగే ఆమెకి సహకరించింది ఆయన తల్లే. లింగయ్య ఎవరైతే వాళ్ళ భార్య ఉన్నారో ఆమె కూడా జీహెచ్ఎంసీలో ఒక స్వీపర్‌గా పనిచేస్తా ఉన్నారు శారద. ఆమె కూడా ఈ హత్యలో ఆహ్, భాగమయ్యారంటూ కూడా చెప్తున్నారు. మరొక వ్యక్తి ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ మధ్య కాలంలో చూస్తుంటే ఇటువంటి సంఘటనలు చాలా ఎక్కువైపోతున్నాయి. భర్తలను చంపేస్తున్నారు. ఇటు తల్లిదండ్రులను కూడా చంపేస్తున్నారు. ఈ ఘటన చూస్తే మీకేమనిపిస్తుంది? సార్ వాడు లింగం అంటాడు. వాడు నా చిన్నప్పటి ఫ్రెండ్ సార్ వాడు. హ్మ్. అయితే రోజు ఇట్లా వస్తాడు పోతుంటాడు మా ముంగటికెళ్ళి. హ్మ్. కొద్దిగా కళ్ళు తాగుతాడు. హ్మ్.
మాతోడు మజాక్ ఆడతాడు, మంచిగా ఉంటాడు. ఉమ్, నెల కింద వాళ్ళ అత్త చచ్చిపోయిందంట. ఉమ్, వాళ్ళ అత్త చచ్చిపోతే వీడు పోలేడంట సావుకు. ఉమ్, పోయినందుకు వాళ్ళ భార్య రోజు మన గల్లీకెళ్ళి వస్తుంది మా ఇంటి ముంగడు. ఉమ్, తిన్నారా అది ఇది అంటే తిన్నాం వద్దే అని మాట్లాడు. ఉమ్, ఏమొద్దే మరి మీ అమ్మ చచ్చిపోయింది, మరి అల్లుడు సాగు చేసిండా అని నేను అడిగిన సార్. ఉమ్, అడిగితే ఏమంటుంది తెలుసా ఆమె, "నాకు సాగు చేయలేడు రానేలేడు, ఉమ్, ఆయన కూడా ఏదో గతి పట్టిస్తానికి" ఉమ్, అని మాట అయితే అన్నారు సార్. ఉమ్, నాతో పాటు ఇంకో ముసలామె కూడా ఉండే మా ఇంటి దగ్గర, ఉమ్, అక్కడ వెనక గల్లీలో. ఉమ్, అయితే అంత ఘోరంగా మాట్లాడింది ఆమె. ఉమ్. కానీ ఎప్పుడు డైలీ తాగే వస్తుంది ఆమె. ఆమె కూడా డ్రింక్ చేస్తుందా? డైలీ మా ఇంటి ముంగడికి వెళ్ళి వస్తుంది, తాగే వస్తుంది ఆమె. నేను వెనక గల్లీలో ఉంటా. ఇప్పుడు ఈ లింగ అనే వ్యక్తి ఎలా ఉంటారు? ఆయన కూడా ఫుల్ గా డ్రింక్ చేస్తారా? తాగుతాడు సార్, వాడు డ్యూటీ చేస్తాడు, తాగుతాడు. నైట్ అంతా మేల్కుంటాడు కదా సార్. నైట్ డ్యూటీ అంటే ఎట్లా ఉంటుంది, నిద్ర కోసం వాడితో తాగుతాడు. ఒక్కోసారి డే డ్యూటీ ఉన్నా కూడా తాగొచ్చి పండుకుంటారు. ఉమ్, కాకపోతే బయట ఎక్కువ కనిపించకపోవాడు. ఉమ్, ఇక అంతే సార్, వాడికెళ్ళి వాడైతే చాలా మంచివాడు అండి సార్. ఉమ్, ఇక వాళ్ళ భార్య చేసింది, వాళ్ళ కూతురు చేసింది అంటేనే మాకు బాధ అనిపిస్తుంది. ఉమ్, అది నైట్ లో మధ్యాహ్నం చంపిరంట. అది మాకు ఎవరికి తెలియదు. ఉమ్. ఇంత అంటే ఒకవేళ మధ్యాహ్నమే దాడికి పాల్పడి ఉంటే తెలిసే అవకాశం ఉంటుంది కదా. ఆ, చుట్టుపక్కల ఆ శబ్దాలన్నీ కూడా మాకు వినిపిస్తాయి కదా. పోలీసు వాళ్ళు చెప్పారు సార్ నిన్న, నోట్లో బట్ట పెట్టి ఎక్కడ పడితే అక్కడ కొట్టడము, ఊరేసడము, ఇట్లా కొయ్యడము అవన్నీ చేసి సినిమాకి పోయిరంట వాళ్ళు. ఇంకా సెకండ్ షో సినిమాకి వెళ్ళారు. సినిమాకి పోయి వచ్చి క్యాబ్ బుక్ చేసుకొని ఆ నైట్ అక్కడ క్యాబ్ కూడా ఎట్లా వచ్చిందో తెలియదు, ఆ క్యాబ్ లో తీసుకుపోయి అక్కడెక్కడో చెరలే పడేస్తే ఉమ్, పోలీసు వాళ్ళ ద్వారంగా మాకు తెలిసింది ఇక్కడ. ఉమ్, ఆ రోజు నైట్ వచ్చి మేము ఇక్కడ అరుచుకున్నాం, ఏమైంది ఇట్లా అంటే, ఉమ్, ఇట్లా అంటే లింగం వాడైతే నాకు చిన్నప్పటి దోస్తు, వాడైతే ఎవ్వరికి దుష్మన్ లేడు వాడు. ఉమ్, వాని పని ఇల్లు, పని ఇల్లు. కాకపోతే ఎవరిని 10 రూపాయలు పెట్టాడు వాడు, ఉమ్, ఎవరిని 10 రూపాయలు అడిగాడు. ఉమ్, అట్లుంటాడు, నా సంపాదన నాకే కావాలి అన్నట్టు వాడు మంచిగా ఉంటాడు అంతే. ఉమ్, కావాల్సుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య, వాళ్ళ కూతురు, ఉమ్. ఇక వాడెవడో భార్య కూడా చంపడం చాలా దారుణమైన సంఘటన. ఎందుకంటే సమస్య ఇక్కడ కూతురుది. కూతురుదే గాని, అయితే లింగంకు ఈ కూతురు విషయం తెలిసిందేమో. ఉమ్, తెలిసినందుకు ఆయన అబ్జెక్షన్ చేసిండొచ్చు, ఇట్లా చేయొద్దు బిడ్డ, అట్లా చేయొద్దు బిడ్డ అని ఏదో అన్నాడు వాడు. ఉమ్, వాడు అన్నందుకు ఇక వీళ్ళు కక్ష పెట్టుకురు వాడి మీద. కక్ష పెట్టుకొని ఇట్లా చంపేసేస్తారు వాడు, ఉమ్. అంతే. మీకు ఎప్పుడు తెలిసిందండి ఈ విషయం? మాకు ఆదివారం నైట్ తెలిసింది మాకు. చాలా రోజులు అవుతుంది, దాదాపు 4 రోజులు అవుతుంది ఈ విషయం జరిగి. వాళ్ళకి 5 రోజులు అనుకుంటా సార్ చనిపోయి. చచ్చిపోయినా తెలవంగానే మేము ఉరికొచ్చినాం. ఉమ్, ఇక్కడ మా వాళ్ళు పిల్లలు ఫోన్లలో ఫోటోలు చూపిస్తారు, ఉమ్, చూస్తే మరి ఘోరంగా ఇట్లా ఉబ్బిపోయింది ముఖము, ఉబ్బిపోయింది, ఇవన్నీ దెబ్బలు ఉన్నాయి. మేము ఒకటే అనుకున్నాం, వానికి ఎవడు దుష్మన్ లేడు, ఉమ్, వాడి పనే పని, ఇల్లే ఇల్లు. మేము ఒక్కోసారి మేము పిలిస్తే కూడా మా పలకడు, ఉమ్, వాడు టైం అయితే వెళ్ళిపోతూనే ఉంటాడు. అట్లాంటి మనిషి ఎవరికి దుష్మన్ ఉంటాడు. అట్లాంటి వీళ్ళు ఎట్లా చంపారో వాళ్ళకి తెలియదు సార్. కానీ వాళ్ళకి మాత్రం కఠినంగా ఉరి శిక్షణ ఎన్కౌంటర్ చేశారు. మేము కోరుకునేది అదే సార్. ఎందుకంటే వీళ్ళని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు సార్. ఆల్రెడీ ఒకసారి ఒక పిల్లని చేసిరా ఉమ్, సజ్జనా సార్, అప్పుడు షూట్ చేసిన ఎన్కౌంటర్ లో. ఉమ్. అదే విధంగా వీళ్ళని కూడా అట్లనే చేయాలని మేము కోరుకుంటున్నాం, అంతే సార్. ఏం లేదు మా బాధ. అంటే ఎప్పుడైనా ఇప్పుడు ఓ, ఆ కుమార్తె ఎవరైతే ఉన్నారో మనీషా, అతనికి సంబంధించిన ప్రియుడు ఇక్కడికి రావడం వెళ్ళడం ఇవి కూడా జరిగింది. మీరు ఎప్పుడైనా అతన్ని చూసారా? నేను ఎప్పుడు చూడలేదాన్ని. వాడిని నిన్న పోలీసు వాళ్ళు తీసుకొచ్చిరంట. ఉమ్, అయితే మేము ఇక్కడ ఉన్నాము, అక్కడ జీప్ లా కూర్చోబెట్టిరాన్ని. ఉమ్, కాకపోతే ముసుకేసి కూర్చోబెట్టిరాన్ని. నాకు ఇక్కడ మా వాళ్ళు మా ఫ్రెండ్స్ చెప్తుంటే తెలిసింది, వాడిని కూడా తెచ్చిర్రు అది ఇది అని. ఉమ్, అన్నాక 10 నిమిషాలు మాట్లాడినాక ఇక పోలీసు వాళ్ళు వెళ్ళిపోయారు, ఇక మేము కూడా వెళ్ళిపోయినాం. ఇక అంతే సార్, ఏం లేదు ఇక. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇటువంటి సంఘటనలు చాలా ఎక్కువైపోతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇటువంటి కావద్దంటే వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలి, లేదంటే ఉరి శిక్ష చేయాలి సార్. ఉరి శిక్ష చేస్తేనే ఇంకోళ్ళకి బుద్ధి వస్తుంది. మగని చంపాలన్నా ఆడదానికి భయం ఉంటుంది, ఆడదాన్ని చంపాలన్నా మగవానికి భయం ఉంటుంది. ఏది చేస్తేనే మనకు ఏదైనా మంచిగా అవుతుంది. మీకు లింగయ్య అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి దోస్తు. చిన్నప్పటి ఫ్రెండ్, ఒక్క జాల పుట్టి పెరిగినాం బస్సు మీద. చిన్నప్పటి నుంచి మేము ఒకటే జాల పుట్టి పెరిగినాం. కొన్ని సంవత్సరాలు మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక కంపెనీ ఉండే,
డక్కెన్ అని బస్ బాడీది. అందులో కూడా మేము ఇద్దరం ఒక్కజానే పని చేసినాం. చిన్నగా ఉన్నాం అప్పుడు, మా అంటే 10-12 ఏళ్ళు. ఆ ఏజ్ లో మేము ఇద్దరం ఒక్కజాల పని చేసిన వాళ్ళం మేము.